హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రామలక్ష్మి శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా మామ స్టైల్లో చేసిన సాంబార్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, అందరికీ నచ్చేస్తుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం సాంబార్ చేసుకోవడం కోసం ఫస్ట్గా ఆనియన్స్, బ్రింజల్, పచ్చిమిర్చి, క్యారెట్ అలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. అంటే మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కట్ చేసుకోండి. సాంబార్లో ఇవే వేయాలని ఏం లేదు, మనకి ఏం నచ్చితే అవన్నీ వేసుకోవచ్చు. ప్రజెంట్ మా దగ్గర అయితే ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, బ్రింజల్, బెండకాయ అవి మాత్రమే ఉన్నాయి, సో అవే వేస్తున్నాము. మీ దగ్గర ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అవన్నీ వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలా కట్ చేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకోండి. టమాటోస్ అవి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి, అంటే వేరే ప్లేట్లో తీసేసుకోండి. నాకైతే సాంబార్ అంటే చాలా ఇష్టం, మై ఫేవరెట్ కర్రీ అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం సాంబార్ అంటే? సాంబార్ అంటే ఇష్టం లేకుండా ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు కదా, మ్యాక్సిమం అందరికీ సాంబార్ అంటే ఇష్టం ఉంటుంది. సాంబార్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, మేము తీసుకున్నాం కదా, అవన్నీ ఇంకో ప్లేట్లో తీసుకోవాలన్నమాట. అంటే కట్ చేసుకున్న ట్రే నుండి ఇంకో ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత మనము పప్పు అనేది నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 5 times వాష్ చేసుకొని మనం మంచి వాటర్ పోసేసుకొని దానిలో కొంచెం పసుపు వేసుకోండి. అండ్ తర్వాత ఒక 2 tablespoons ఆయిల్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేయండి. ఒక 3, 4, 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆ కుక్కర్ ఆఫ్ చేసి విజిల్ మొత్తం పోయేంత వరకు ఉంచుకోండి. తర్వాత స్టవ్ పైన ఇంకో బౌల్లో తాలింపు వేసుకోవాలి. అది వేసుకోవడం కోసం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, అంటే మనం అదే సాంబార్ చేసుకోవడం కోసం కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఆ గిన్నెలో వేసేసుకోండి. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. ఆవిరికి మగ్గేస్తుంది అనమాట. తర్వాత మనం పప్పు అనేది విజిల్ పోయిన తర్వాత విజిల్ తీసేసి దానిలో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుని పప్పుని నీట్గా గ్రైండ్ చేసుకోండి. ఏమాత్రం కొంచెం కూడా పలుకు అనేది లేకుండా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ మనం పుల్లగా ఉండడం కోసం కొంచెం చింతపండు తీసుకుని దాన్ని వాటర్లో ఒక 1 hour నానబెట్టండి. చాలా బాగుంటుంది 1 hour నానబెడితే. 1 hour నానబెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనము నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలో మనం కొత్తిమీర అనేది కట్ చేసుకొని వేసుకోవాలి, వాష్ చేసిన కొత్తిమీర. తర్వాత వాటర్ అవన్నీ వేసుకోవాలి. తర్వాత మనము పప్పు అనేది తీసుకున్నాం కదా, నీట్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పప్పు అనేది ఆ చింతపండు వేసాం కదా దానిలో వేసుకొని కొంచెం సాంబార్ పౌడర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ అనేది మేము ఇంట్లోనే చేసాము, బయట నుంచి తీసుకొచ్చిన సాంబార్ పౌడర్ వేయలేదు. మేము ఏ విధంగా ఇంట్లో సాంబార్ పౌడర్ చేస్తామనేది నేను మీకు ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. అండ్ తాలింపు వేసుకుందాము. తాలింపు వేసుకోవడం కోసం మనం ఒక తాలింపు వేసుకునే బౌల్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్నులపాయ అండ్ కరివేపాకు, ఇంగువ అవన్నీ వేసేసి మిక్స్ చేసుకొని మనం తెరులుతూ ఉంటుంది కదా సాంబారు, ఆ సాంబార్లో మనం వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం సేపటికి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సాంబార్ రెడీ.